హారికకు ఇంతకాలం నిజం చెప్తే తను తట్టుకోలేదని దాచాను. ఇంకా ఈ నిజాన్ని దాస్తే హారికకు నాకు మధ్య దూరం పెరిగిపోతుంది. అందుకే నిజం చెప్పేయాలి. కానీ ఎక్కడుందో తెలీదు. నంబర్ కూడా మార్చినట్లుంది. ఈ నెంబర్ నుంచి కాల్ చేసిందంటే ఇదే అయి ఉంటుంది. హారిక? ఎవరు? అత్తయ్య, నేను. నువ్వా? ఏమిటి? ఒకసారి హారికకి ఇవ్వండి. తను నీతో మాట్లాడదు. ప్లీజ్ అత్తయ్య, ఒకసారి మాట్లాడమని చెప్పు. ఏం మాట్లాడాలో నాతో చెప్పు. నీతో చెప్పడం కాదు, ఒకసారి తనకు ఫోన్ ఇవ్వు. నీ పేరెత్తితేనే మండి పడుతోంది. ఇంకేం మాట్లాడుతుంది? పెద్దదాన్ని నువ్వే అలా అంటే ఎలా అత్తయ్య? సర్ది చెప్పి మాట్లాడించాల్సింది పోయి. ఏం పెద్దరికం లేయ్యా. మా పెద్దరికాన్ని ముందు వాళ్ళు గౌరవిస్తేనే కదా వెనక వాళ్ళు గౌరవించడానికి. ఎవరు పిన్ని? ఈ మధ్య మనం ఇంట్లో లేం కదమ్మా. ఫోన్ బిల్లు గురించి రేపు కట్టేస్తామని చెప్పండి. అదే చెప్తున్నా. చెప్పవయ్యా. అత్తయ్య, ఒకసారి హారికకు ఫోన్ ఇవ్వు. అమ్మాయి ఇంట్లో లేదు. ఇప్పుడే కదా విన్నాను. ఒకసారి ఫోన్ ఇవ్వు. మాట్లాడదు అని చెప్పాను కదా. ఇంతకాలం తను బాధపడుతుందని తనకేం చెప్పలేదు. ఆ నిజాన్ని హారికకు చెప్తే తను అర్థం చేసుకుంటుంది. ఏ నిజం? అది హారికకే చెప్పాలి. నాకు చెప్పొచ్చుగా. సారీ అత్తయ్య, చెప్పలేను. ఏదో నిజమని చెప్పి మళ్ళీ హారికకు మాయమాటలు చెప్పి మోసం చేద్దాం అనుకుంటున్నావా? మోసం చేయడానికి నేను పరాయివాడిని కాదు అత్తయ్య, తన భర్తని. ఇంతకాలం చేసింది కూడా మోసమేగా. అలా మీరు అర్థం చేసుకుంటున్నారు. నేను చెప్పే విషయం విన్నాక చెప్పండి, నేను మోసం చేశానా అని. సరే, ఆ నిజమేమిటో నాకు చెప్పు. హారికకే చెప్తాను. ముందు తన మనసులోని బాధని క్లియర్ చేయాలి. చూడు కిషోర్, నీ మాటలు హారిక వినదు. ఒకవేళ విన్నా ఆ మాటలు నమ్మదు. నాకు చెప్తే నేను సర్ది చెప్తాను. ఇప్పుడు నీ మీదున్న కోపంతో తను నువ్వు చెప్పే మాటలు నమ్మదు. సరే, ఇల్లేకలో చెప్పండి, నేనే వస్తాను. వద్దు కిషోర్, కృష్ణకాంత్ పార్క్ పక్క వీధిలోకి రా, అక్కడికి నేనే వస్తాను. సరే, ఇప్పుడే వస్తాను. వీడేంటి ఏదో నిజం చెప్పాలి అంటున్నాడు. హారిక కిషోర్లు కలుసుకున్నారంటే అమ్మో, కలవకూడదు, కలవనివ్వను. ఎక్కడికి పిన్ని? అదా, అది ఇందాక పక్కింటి ఆవిడ పిలిచి ఒకసారి ఇంటికి రమ్మనిందమ్మా. వెళ్ళొస్తాను. ఎందుకంట? ఊరగాయ పెడుతోంది. ఆ కొలతలేదో తెలియదట, సాయానికి రమ్మనింది. అలాగా, సరే త్వరగా వచ్చేయ్. ఏంటన్నయ్యా నువ్వు ఇప్పుడేమైపోయిందని అంత బాధపడుతున్నావు? రాధ ప్రస్తుతానికి క్షేమంగానే ఉంది కదా. పైగా రాధకి తోడుగా మేమందరం ఉన్నాం. రాధలాంటి ఉత్తమరాలకి ఏం కాదన్నయ్యా. నన్ను సంతోష పెట్టడానికి అలా అంటున్నావు, కానీ రాధ మీద ఆ దేవుడికి దయలేదమ్మా. పుట్టిన కొద్ది రోజులకి అమ్మా నాన్నలు కోల్పోయింది. ఒక దుర్మార్గుడితో పెళ్లి కొప్పుకుంది. నువ్వు ఆ వంశీబాబు ఆ పెళ్లిని ఆపారని సంతోషించే లోపే పసుపు కుంకుమలను పోగొట్టుకుంది. కనీసం దానికి నయం చేయించడానికైనా ఉపయోగపడుతుందని బాబుగారు దాని పేరు మీద ఆస్తి రాసి వెళ్తే ఇప్పుడు అదే దాన్ని పాలిట శాపంగా మారిపోయింది. ఏమీ లేకపోయినా అన్నయ్య నేనైనా దానికి తోడుగా ఉండాలి అనుకుంటే దాని చేతులతో అదే నాకు పెళ్లి చేసి నన్ను దూరం చేసుకుంది. ఇంత దురదృష్టవంతురాల్ని ఆ దేవుడు మాత్రం ఏం చేస్తాడు జ్యోతి? అన్నయ్య, ముందు నువ్వు కళ్ళు తుడుచుకో. అమ్మా నాన్న లేరు కాబట్టి అన్నీ తనే పెంచి అన్నయ్యనిచ్చాడు. పెళ్ళావు గాని భర్త పోయాడు కాబట్టి తన పసుపు కుంకుమలు తీసేయకుండా వంశీగారు లాంటి కిషోర్ని సృష్టించాడేమో. ఎవరో ఆస్తి కోసమే ఆడి నాటకమైనా ఇలాగైనా రాధ వాళ్ళ భర్త వచ్చాడని కొద్ది రోజులైనా సంతోషంగా ఉంది. అంటే ఇదంతా ఆ దేవుడి దయగా. అన్నయ్య, నువ్వేం ఆలోచించకుండా ఇంటికి రా. నేనొస్తే అది ఊరుకోదమ్మా. మహాలక్ష్మిని ఒంటరిగా వదిలొచ్చిన దానికి అది నానా గొడవ చేస్తుంది.
మనం ఏదో ఒకటి చెప్దాం. అంతగా అయితే బాబాయ్ ఏదో పని మీద సిటీకి పంపించాడు అని చెప్పు. రాధ సంతోషంగా ఉన్నప్పుడే దాన్ని వదిలి క్షణం ఉండలేవు. ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని వదిలిండడం ఎంత కష్టమో నాకు తెలుసన్నయ్యా. నువ్వు ఇంట్లో ఉండడమే కరెక్ట్. పర్వాలేదమ్మా, నేనొచ్చి క్షణమైనా దాన్ని బాధ పెట్టడం కన్నా జీవితాంతో నేనే బాధపడతాను. నేను పిలుస్తుంది నీకోసం మాత్రమే కాదన్నయ్యా. ఒకవేళ రాధ ఏ విషయంలో అయినా మొండిపట్టు పడితే దానికి సర్ది చెప్పడం ఎవరి వల్ల కాదు. నువ్వు ఖచ్చితంగా ఉండాలి. ఈ పెళ్లి హడావుల్లో పడి అది తాతయ్య సంగతి మర్చిపోయింది. ఇప్పుడు ఆస్తి విషయం తెలియగానే తాతయ్య గారితో మాట్లాడాలి అంటుంది. అలాంటి ఈ పరిస్థితుల్లో నువ్వైతేనే దానికి ఏదో ఒకటి సర్ది చెప్పగలవు. సరేలేమ్మా, రావటం తప్పునప్పుడు నేను రాక తప్పదుగా. కాకపోతే నేనిప్పుడు రాను, రైలు వచ్చే సమయానికి వస్తాను. అప్పుడైతేనే నేను ఊరు నుంచి వచ్చానంటే అది నమ్ముతుంది. సరే అన్నయ్య, నేను వస్తాను. అలాగేనమ్మా. అమ్మా, దాన్ని జాగ్రత్తగా చూసుకోమ్మా. అలాగే అన్నయ్య. బాబు కిషోర్, హారిక రాలేదు అత్తయ్య? నా ప్రయత్నాలు నేను చేశాను బాబు. మొదట్లో నీ ప్రవర్తన చూసి నేను కాస్త నొచ్చుకున్నాను. కానీ లోతుగా ఆలోచిస్తే ఏదో కారణం లేదే నువ్వు ఇలా ప్రవర్తించవని నాకు అర్థమైంది. అప్పటినుంచి నేను హారికకు చెప్తూనే ఉన్నాను. అయినా అది నా మాట వినిపించుకోవడం లేదు. ఆ స్థితిలో హారికే కాదు, ఎవరున్నా అదే చేస్తారు. కాకపోతే అసలేం జరిగిందో హారికకు అర్థమయ్యేలా చెప్పాలి అనుకున్నాను. అందుకే రమ్మని చెప్పాను. కనీసం ఒక్కసారి వెళదాం అన్నాను బాబు, అది నా మాట వినిపించుకోవడం లేదు. పోన్లే అత్తయ్య, మనమే ఇంటికి వెళ్దాం. హారికకు అర్థమయ్యేలా నేను చెప్తాను. అయ్యయ్యో, ఆ పని మాత్రం చేయకు బాబు. అసలు నీ పేరు వింటేనే హారిక మండిపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇంటికి రావడం మంచిది కాదు. అడ్రస్ చెప్పానని తెలిస్తే నా మీద కోపంతో అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతుంది. కనీసం నేనైనా దాని మంచి చెడ్డలు చూసుకోగలుగుతున్నాను. నా దగ్గర నుంచి కూడా అది వెళ్ళిపోతే ఎవ్వరూ ఏమీ చేయలేం బాబు. అలాగైతే నేను ఇంటికి రానులే అత్తయ్య. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వైనా తనకు తోడుగా ఉండడం చాలా అవసరం. నువ్వు కూడా దూరం అయితే తను తట్టుకోలేదు. అసలేం జరిగిందో నీకు చెప్తాను. నువ్వైనా హారికకు అర్థమయ్యేలా చెప్పు. పాప బర్త్డేని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందామని సంతోషంగా టెంపుల్కి వెళ్ళాం. అదత్తయ్య జరిగింది. ఇందులో నా తప్పు గాని హారిక తప్పు గాని లేదు. అయినా వాడు మా ఇద్దరి మధ్యలో దూరాన్ని పెంచాడు. అయ్యయ్యో, ఇంత ద్రోహం చేశాడా? పసిపాపని చూడకుండా అంత ఘోరానికి ఒడికట్టాడా? అసలు విషయం తెలియక హారికతో పాటు నేను చాలా అపార్థం చేసుకున్నాను. పోనీలే బాబు, ఇప్పటికైనా నిజం చెప్పావు. ఈ విషయాలన్నీ హారికకు చెప్తే ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది. ఏమిటి బాబు ఇంకా ఆలోచిస్తున్నావు? జరిగింది విన్నాక నాకు నీ మీద ఎలాంటి దురభిప్రాయం లేదు. ఇక హారికైతే నిన్ను అపార్థం చేసుకున్నందుకు ఖచ్చితంగా పశ్చాత్తాపడుతుంది. విషయం నాకు చెప్పావుగా, ఇక మిగతా విషయాలన్నీ మర్చిపో. నేను వెళ్ళి హారికతో జరిగిందంతా చెప్పి నీ దగ్గర తీసుకొస్తాను. అక్కడికి మాత్రం రావద్దత్తయ్య. ఆ మాత్రం తెలీదా? నేనే నీకు హారిక చేత ఫోన్ చేయిస్తాను. ఇక నువ్వు హారిక విషయం మర్చిపోయి
ఇందులో నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు. ఎక్కువ రోజులు పాప వాడి దగ్గర ఉండడం మంచిది కాదు. నువ్వు జాగ్రత్త బాబు. అలాగే అత్తయ్య. ఈ విషయంలో హారిక నన్ను నమ్మితే నాకు సగం భారం తీరిపోయినట్టే. వస్తాను బాబు. పిన్ని, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనమ్మా. మంచినీళ్ళు ఇమ్మంటావా? వద్దమ్మా. ఏంటి పిన్ని అలా ఉన్నావు? ఏం లేదమ్మా. లేదే, ఎందుకో డల్గా కనిపిస్తున్నారు. కిషోర్ కనిపించాడమ్మా. అలాగా? ఎక్కడా? వస్తుంటే దారిలో కలిశాడు. ఇల్లు చూపించమన్నాడు. నేనే మాట దాటేశాను. చూపించకపోవడం మంచిదైందని ఇప్పుడు అనిపిస్తోంది. ఏం పిన్ని? వద్దులేమ్మా, ఆ వెదవగాలు ఇప్పుడెందుకు? ఏం జరిగింది పిన్ని? పేరుకు మేనల్లుడైనా వాణ్ణి సొంత బిడ్డలా చూసుకున్నానమ్మా. వాడలా మాట్లాడుతూ ఉంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఏమన్నారు? వాడలా మాట్లాడతాడని కల్లో కూడా అనుకోలేదమ్మా. విషయం చెప్పకుండా ఏంటి పిన్ని? ఏం చెప్పమంటావమ్మా? నా నోటితో ఎలా చెప్పమంటావు? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏదో తప్పు చేశాడు, క్షణికావేశంలో చేసుంటాడు అనుకున్నాం. లేక ఆ అమ్మాయి మాయమాటల్లో పడిపోయి ఉంటాడు అనుకున్నాం గాని ఇది తెలియకుండా చేసిన తప్పు కాదమ్మా, కావాలని చేసిన తప్పే. నాకు పెళ్లి కాలేదు, పెళ్లి చేసుకుంటాను అని వెంటపడ్డాడంట. ఇందులో ఆ పిల్ల తప్పేం లేదమ్మా. ఎర్రగా బుర్రగా ఉన్నాడు. పైగా డాక్టరు అంటే ఏ పిల్లైనా ఆశపడుతుందిగా. ఆ పిల్ల అలాగే ఆశపడుంటుంది. అయినా వాడు మాట్లాడుతున్న ఒక్కొక్క మాట వింటూ ఉంటే నాకే అసహ్యం వేసిందనుకో. ఏమన్నారు పిన్ని? నీ సంగతి ఏమిటి అని అడిగితే దానికేమిటి, అది మొదటి భార్య, సమాజంలో దానికుండే స్థానం దానికుంటుంది అన్నాడు. అటు ఆ అమ్మాయిని చూసుకుంటాడట, ఇటు నిన్ను చూసుకుంటాడట. మెల్లగా అమ్మాయిని కొట్టాల పంపించేసి ఇక్కడ దిగబడతాడట. అక్కర్లేదు. ఇద్దరు భార్యలతో ఆయన ఉండగలరేమో గాని నేనుండలేను. అదేమిటమ్మా అలా అంటావు? ఎంతైనా అతను నీ భర్త, పైగా బిడ్డుంది. వాడు కాదనుకున్నా నువ్వు కాదనుకోలేవుగా. కాదనుకుంటాను. అలాంటి భర్త నాకు అవసరం లేదు. అయ్యయ్యో, అనవసరంగా నేను నీ ముందు వాగాను చూడు. నన్ను నేను అనుకోవాలి. మంచి పని చేశారు పిన్ని. ఈరోజు మీరు చెప్పిన మాటలు ఏదో ఒకరోజు ఆయన నోటి వెంట వినే పరిస్థితి రాకుండా నన్ను కాపాడారు. నీతో అన్న మాటలు నాతో అనుంటే అక్కడే చొక్కా పట్టుకుని నిలదీసేదాన్ని. ఆడవాళ్ళమమ్మా, అలా అనుకుంటాం గాని అలా చేయగలమా చెప్పు? అయినా ఆ అమ్మాయిని కొట్టాల పంపించేస్తానంటున్నాడుగా. భర్త వదిలేసింది అనే దానికన్నా భర్త ఉన్నాడు అనుకుంటే గౌరవం ఉంటుందిగా. తెలిసినవాడు ఆ తప్పు చేశాడని తెలియక నువ్వు ఈ తప్పు చేయకమ్మా. సమాజం కోసం నాకు మొగుడక్కర్లేదు పిన్ని. నా కోసం కావాలి, నా బిడ్డ కోసం కావాలి. జరిగిందేదో జరిగింది, వదిలేయమ్మా. తెలియక తప్పు జరిగిందని పశ్చాత్తాపడుంటే క్షమించేదాన్ని. కానీ ఆయన మాటల్లో అహంకారం తప్ప పశ్చాత్తాపం కనపడలేదు. నా మాట వినమ్మా. వినను. ఇంకెవరి మాట వినను. తెలియక చేసిన తప్పును క్షమించొచ్చు గాని తప్పును ఒప్పుకునే అహంకారాన్ని మాత్రం క్షమించకూడదు. నేనలా క్షమించలేను. ఇప్పటికి మీ మధ్య పెరిగిన దూరం చాలమ్మా, ఇంకా పెంచకు. వద్దు పిన్ని. సమర్థింపులు, సర్ది చెప్పడాలు ఇంకొద్దు. విషయం ఇంత దూరం వచ్చాక నా నిర్ణయం నేను తీసుకోకపోతే నాకన్నా తెలివి తక్కువ వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకెవరు ఉండరు. అది కాదమ్మా. వద్దు. నాకింకేం చెప్పొద్దు. చెప్పినా నేను విన్ను. హారిక, నా మాట వినమ్మా. బంగారం లాంటి జీవితం పాడు చేసుకోవద్దు హారిక.
హలో, నేను హారికను మాట్లాడుతున్నాను. హారిక, రమణమ్మ అంతా చెప్పిందిగా, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావా? బాగా అర్థం చేసుకున్నాను. ఇంతకాలం తేనె పూసిన కత్తితో కాపురం చేశానని అర్థం చేసుకున్నాను. హారి, ఏం మాట్లాడుతున్నావు? జరిగిందంతా అత్తయ్య నీకు చెప్పలేదా? మొత్తం చెప్పాకే మీరెంత దుర్మార్గులో అర్థమైంది. ఏంటి హారి, పాప సంగతి రాధ సంగతి మొత్తం చెప్పాను కదా, ఇంకా నువ్వు అర్థం చేసుకోకపోవడం ఏంటి? ఇంతకు మించి నేనేం చెప్పగలను? మీరేం చెప్పాల్సిన పని లేదు. మీరెంత దిగజారినా ఏం చేసినా నేను తల ఉంచుకుని ఉండను. నువ్వు తలంచుకుని ఉండాల్సిన పనేంటి? అసలు ఇంత చిన్న విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? రాధకు నిజంగానే నేను భర్త అయిపోయినట్టు బాధపడుతున్నావా ఏంటి? ఇంక మాట్లాడకండి. ఇంత చేసి ఇదేమైనా తప్ప అని అడగడానికి మీకు మనసు ఎలా వచ్చింది? ఇంత చెప్పినా నీకు అర్థం కాకపోతే ఎలా? హరి, నువ్వు కోఆపరేట్ చేయకపోతే నేను ఈ సమస్య నుంచి బయటకు రాలేను. చూడండి, మీరు ఈ సమస్య నుంచి బయటకు వస్తారో రారో నాకు అనవసరం. ఇంకెప్పుడు మనిద్దరం కలుసుకోవడానికి ఎలాంటి రాయబారాలు పంపకండి. ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే నా బిడ్డకు తండ్రి ఎలాగూ లేడు, తల్లిని కూడా దూరం చేసిన వాళ్ళవుతారు. అత్తయ్యతో ఇదంతా వివరంగా చెప్పినా హారిక అర్థం చేసుకోలేదేంటి? పైగా నేనే తప్పు చేసినట్టు మాట్లాడుతుంది. అసలేమైంది? నువ్విలాగే వాణ్ణి దూరం చేసుకుంటావు. హారికిలా ఎందుకు చేస్తోంది అని వాడికి పిచ్చెక్కిపోతుంది. హారిక అత్తయ్య చెప్పింది అర్థం చేసుకోలేదా, లేదా నమ్మడం లేదా? నిజం చెప్పినా నా భార్య అర్థం చేసుకోలేదనే బాధలో వాడుంటాడు. నాకు కావాల్సింది కూడా అదే. అమ్మో, ఎన్ని చీరలు! అన్ని పట్టు చీరలు, వజ్రాల నగలు, వడ్డాణాలు, 7 వారాల నగలు, కారు, బంగళా. ఎక్కడిదే నీకీ భోగం? ఇది నీది కాదు. నీకు రాసి పెట్టిన రాత కాదు. నా బిడ్డ రాత చెరిపి నువ్వు రాసుకున్నది. నా బిడ్డ సమాధి మీద మీరు కట్టుకున్న కోటలివి. అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతురు ఆశలు చిదిమేసి మీరు మాత్రం హాయిగా ఉండాలనుకుంటున్నారా? వాడి కోసం నా బిడ్డ ఎన్ని కలలు కందే. అమ్మా, ఇంక నేనెవ్వర్నీ చేసుకోను, బావనే చేసుకుంటాను. వాడి మనసులో ఏముందో అడగాలి కదమ్మా. ఏమున్నా సరే నన్నే చేసుకోవాలి. బావ లేకపోతే నేను బతకలేనమ్మా. బావ నన్ను చేసుకోకపోతే మాత్రం చచ్చిపోతాను. చచా, అవేం మాటలే. బావతో నేను మాట్లాడతానుగా. నా పిచ్చి తల్లి అడిగిందని దాన్ని చేసుకోమని నీ మొగుణ్ణి ఎంత బతిల్లాడానే. నా కూతురి చావు నీ చేతుల్లో ఉందిరా అన్నా వినకుండా నిన్ను చేసుకున్నాడే. ఏంటత్తయ్య నువ్వు? తను నేనెప్పుడు ఆ దృష్టితో చూడలేదు. దాని మనసులో నీ మీద ఇంత ప్రేమ ఉందని నాకు కూడా తెలీదురా. నేను హారిక మాట ఇచ్చాను. ఈరోజు రేపు పెళ్లి చేసుకోబోతుంటే సడన్ గా నువ్వు వచ్చి ఇలా అంటే నేనేం చేయగలను? అది నువ్వు లేకపోతే చచ్చిపోతానంటోందిరా. అసలే పెంకిది. ఏం చేసుకుంటుందో అని నాకు భయంగా ఉంది. ఏమీ చేసుకోదు. తనకు అర్థమయ్యేలా చెప్పు. నన్ను మాత్రం బలవంతం చేయదు అత్తయ్య. నేనేం చేయలేను. నా బిడ్డ వాడి మీద అంత ప్రేమ పెట్టుకుందని నాకు కూడా తెలియకపోయిందే. బావ కాదన్నాడని నా ఒక్కగానొక్క కూతురు అర్ధాంతరంగా. ఎదిరించడానికి అలా అందనుకున్నాను గాని నిజంగా ఇలా చేసుకుంటుంది అనుకోలేదు అత్తయ్య. ఇందులో నీ తప్పే ఉందిరా.
దీనికి టైం వచ్చింది, వెళ్ళిపోయింది. లేదత్తయ్య, ఇది నా తప్పే. నా వల్లే తను చనిపోయింది. కాందాని కోసం ఆశపడింది, కాదమ్మా అంటే వినకుండా మొండికేసింది. దాని పెంకితనమే దాన్ని బలి తీసుకుంది బాబు. ఆ రోజు నా కూతురు శవంతో పాటు మీ ఇద్దరి శవాలు కూడా పడుకోబెట్టాలనుకున్నాను. కానీ చావు మీకు చిన్న శిక్ష కాకూడదు, అది అంత త్వరగా మీకు రాకూడదు. నా కూతురు చావు కారణమైన మిమ్మల్ని అంత త్వరగా చావనిస్తానా? మీ ఇద్దరిని విడదీస్తాను, నరకం చూపించాలి అనుకున్నాను. నాకు ఆ శ్రమ లేకుండా మీరే విడిపోయారు. ఈ దూరం ఇలాగే ఉండాలి, కొలవనివ్వను. నా కూతురికి దక్కని సుఖం, సంతోషం ఏది దీనికి దక్కకూడదు. దీన్ని చూసుకుని నా కూతుర్ని కాదన్న కిషోర్ని వదలను, నరకం చూపిస్తాను. ఆయన ఇంట్లో ఉన్నారా? సత్యమన్నయ్య ఇంట్లో లేడు, ఈరోజు వస్తానని చెప్పాడు.